ఏం చెప్పమన్నారండి? ఊరంతా అట్టుడిగా ఉడికిపోతోంది. ఏంటయ్యా ఉడికేది? మన సుగుణమ్మ మన ఇంట్లో కంటే శాంతమ్మ గారింట్లోనే ఎక్కువగా ఉంటున్నట్టు కనిపిస్తోందని చంద్రాన్ని వల్లో వేసుకోవడానికి భుజంగరావు గారు తన కూతుర్ని ఎరగా వేశాడని ఒకటే పుకారు. కావయ్యా, కాకులరిస్తే తెల్లవారిందనుకోవటం, కాగిత పడవలో ఏరు దాటుతామనుకోవటం వట్టి వెరితనమయ్యా. అవసరమండి. సరేగానే ఇలారా. ముసలమ్మ ఆస్తి, ఇన్సూరెన్స్ మొత్తం ఈ దస్తావేజులో రాయించేసి చెప్తాం అక్షరాల. వస్తున్నానమ్మా, వస్తున్నానమ్మా. ఏం చేయనమ్మా? ఇంజక్షన్ ఇస్తే దక్కుతుంది. ఉన్న ఒక డాక్టర్ ఊరెళ్ళిపోయాడు. ఇంకెవరున్నారు? ఆ పశువుల డాక్టర్ తప్ప. చంద్రం వచ్చి ఇంజక్షన్ ఇస్తే బ్రతుకుతుందా నాన్న? ఇంజక్షన్ ఇవ్వడానికి ఎవరైతేనమ్మా. అయితే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. త్వరగా వెళ్ళి తీసుకురా. అత్తప్ప, నేను వెటర్నరీ డాక్టర్ సుగుణ. ఐ కాంట్ కమ్. ఐ నో దట్ చంద్రం, అది నాకు తెలుసు. కానీ ఒక్కసారి ప్లీజ్ చంద్రం, ఒక్కసారి రండి. ఏమిటమ్మా అది? అమ్మమ్మకు చాలా సుస్థిగా ఉందండి. పెద్దమ్మకా? అవునండి. డాక్టర్ కోసం కబురు చేశాను. ఆయన రావడానికి ఇంకా ఆలస్యం పడుతుంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. చంద్రాన్ని ఒక్కసారి చూసి వెళ్ళమంటున్నాను. మీరైనా చెప్పండి. చూసిరా బాబు, మేము మనుషులకు చికిత్స చేయకూడదమ్మా, అది నేరం అవుతుంది. ఉద్యోగరీత్యా కాదు, కనీసం మానవ ధర్మంగా రమ్మంటున్నాను. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి బాబు. పాపం పెద్దింట్లో అమ్మ చాలా మంచిది. వెళ్ళిరా బాబు. లేవండి, రండి. ఇప్పుడు ఏ ఇంజక్షన్ ఇచ్చినా ప్రయోజనం లేదు. చేయి దాటిపోయింది. అప్పుడప్పుడు ఇలాగే వస్తుంటుంది. ఆ ఇంజక్షన్ ఇస్తే కాస్త తేరుకుంటుంది. ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా. డాక్టర్ గారు, మా కోసమైనా. సరే, మీ తృప్తి కోసం చేస్తాను. రే వరదా, ఇవి దాళవా ఇత్తనాలు. మూట కొంచెం తగ్గించివ్వాలి. మనం ముందు నుంచి చేసే పనే కదా బాబు, ఇవాళ కొత్త. అసలేరా రే, కైకలూరు పోలీస్ స్టేషన్ పోయి ఇన్స్పెక్టర్ తీసుకురా. వచ్చి పెద్ద ప్రాణాన్ని కాపాడారు. మీ రుణం తీర్చుకోలేను బాబు. డాక్టర్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకని? భుజంగరావు గారు ముసలమ్మకి ఇంజక్షన్ ఇచ్చి చంపినందుకు. ఇది అన్యాయం. చంద్రబాబు, ఊళ్ళో ఎంతమంది రాక్షసులు ఉండగా దేవుళ్ళు నిన్ను పట్టుకుపోతున్నారో బాబు. పట్టుకుపోయి నన్నేం చేస్తారు? అమ్మ వాళ్ళకి సాయంగా ఉంది. రండి. చంద్రబాబు, చంద్రబాబు, డాక్టర్ బాబుని తీసుకుపోతున్నారా? మనుషులు చంపుతుంటే తీసుకెళ్దా మరి? అమ్మ సరోజ, తొందరగా రమ్మా. అన్నయ్యని పోలీసులు పట్టుకుపోతున్నారంట. అన్నయ్యని బయటికి వెళ్ళారా? అన్నయ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నిన్నేనమ్మా. ఆలోచించాల్సిన అవసరం లేదంటారా నాన్న? కోర్టుకు తీసుకెళ్తున్నారు. అక్కడ నేనేం చెప్పాలి? ఏముంది, చంద్రం చేసింది, నువ్వు చూసింది నిజమే చెప్పేసేమ్మా. చేయించింది మనం, శిక్ష చంద్రానిక? శిక్ష ఏంటమ్మా? ఏదో 10 or 25 ఫైన్ వేస్తారు, అది మనమే కట్టేసి చంద్రాన్ని విడిపించుకోద్దాం. నిజంగానా నాన్న? అయ్యగారు తలుచుకుంటే పెద్ద పెద్ద కూనీ కేసులు ఎగిరిపోతున్నాయి అమ్మాయి గారు. ఇదొక లెక్క.